Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సమ్మర్ వచ్చేసింది. ఆ సూర్యుడి తాకిడి నుంచి బయటపడాలి అంటే చల్లగా బాడీలో వేడి కంట్రోల్ అవ్వడానికి ఎన్నో రకాల డ్రింక్స్ తీసుకుంటాం. దాంట్లో భాగంగా రాగి జావ చాలా మంది డైలీ రొటీన్లో ఒక పార్ట్గా పెట్టేసుకుంటారు సార్. ఉదయాన్నే రాగి జావ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ అట్లా ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా రాగి జావ తీసుకోవచ్చు అంటారా సార్ సమ్మర్లో? అంటే రాగులు అనేది సమ్మర్లోనే కాదండి, ఎప్పుడైనా సరే ఇట్స్ మంచిది, అసలు అనుమానం లేదు దానికి. ఈ రాగులతో మీరు కలిపినారు బట్టి చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, అది వేరే విషయము. బట్ మీరు యాజ్ సోర్స్ చూసినప్పుడు రైస్ కంటే జొన్నలు బెటరు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఇది క్యాలరీస్ ప్రకారం చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతుందో అది రైస్ కొంచెం తక్కువగా ఉన్నది తెల్ల రైస్ కంటే బ్రౌన్ రైస్, అంతకంటే కొంచెం తక్కువ ఉన్నది గోధుమలు, అంతకంటే ఇలా తగ్గించుకుపోతున్న నెక్స్ట్ రాగులు వస్తాయి, తర్వాత జొన్నలు వస్తాయి, లాస్ట్ కీన్వా వస్తుంది. సో ఇది ఆర్డర్ అనమాట బేసికలీ. సో మనం ఈ ఆర్డర్లో తీసుకుంటున్నప్పుడు రైస్ కంటే గోధుమల కంటే రాగులు మంచివి రిలేటివ్లీ. అంతకంటే బెటర్ ఉన్నాయి మనకి, జొన్నలు కానివ్వండి, కీన్వా కానీ అంతకంటే బెటర్. సో మీరు రాగులు తినడం అంటే రాగులు జావ రూపాయలు కావచ్చు, రాగి ముద్ద కావచ్చు. ఇప్పుడు మీరు రాయలసీమ సైడ్ చూసినట్టు రాగి ముద్ద అని చేస్తారు, ఒక్కొక్క దాని మళ్ళీ అన్నం కలుపుతారు వాళ్ళు. అన్నం లేకుండా ప్లెయిన్ రాగులు తినట్లయితే అన్నం కంటే గోధుమల కంటే డెఫినెట్గా మంచిది, దీనిలో అనుమానం లేదు. సో రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి, అన్నం వీటికంటే కూడా తీసుకోవడం మంచిది, అనుమానం లేదు. అయితే జావ రూపంలో తీసుకునే ప్రాసెస్లో కొంతమంది దాంట్లో యాడ్ చేసేటప్పుడు పెరుగు కానీ పాలు కానీ అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు యాడ్ చేసుకొని తీసుకుంటుంటారు సార్. నిజంగా ఆ కాంబినేషన్ ఏ రకంగా ఉండాలి సార్ జావ తీసుకునేటప్పుడు? రైస్ ఉండకూడదు ఫస్ట్, ఎందుకంటే నేను చెప్పినట్టుగా కామన్గా అన్నం యాడ్ చేస్తారు, బియ్యం యాడ్ చేస్తారు వాటిలో, అది లేకుండా ఉంటే బెటరు. దాని తర్వాత మీ ఇష్టం. కోర్స్ ఇదేంటో రాత్రిపూట రాగి జావ తాగడం అనేటటువంటిది రాయలసీమ రీజియన్లో చాలా కామన్ ఉంది. పెరుగు డెఫినెట్గా మంచిది, అనుమానం లేదు దాంట్లో. సో రాగులతో పెరుగు కలుపుకుంటే మంచిదే, అనుమానం లైట్గా ఉంటుంది. రాత్రిపూట వాళ్ళకి ఈజీగా ఉండడానికి అలా ఒక కల్చరల్ ప్రాక్టీస్, అది ఇట్స్ గుడ్. అన్నం తినడం కంటే డెఫినెట్గా మంచిదే. ఆధునీకరణలో భాగంగా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ తెలంగాణ విలేజెస్లో కూడా అన్నం తినడం ఫ్యాషనబుల్, వైట్ రైస్ ఇంకా ఫ్యాషనబుల్ అంటే మీరు దాన్ని ఎంత తెలుపు చేస్తున్నారో క్యాలరీస్ అంత పెరుగుతున్నాయి బేసికలీ దాంట్లో. సో దానివల్ల లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు పాపం ఇప్పుడు బేసికలీ. సో ఇఫ్ యూ గో బ్యాక్, వీటికంటే రాగులు డెఫినెట్గా బెటర్. పూర్తిగా మీరు రాగి బేస్డ్ డైట్కి వచ్చారంటే కనుక క్యాలరీస్ తగ్గడానికి, బరువు తగ్గడానికి, షుగర్ అవాయిడ్ చేయడానికి, లేదా షుగర్ తగ్గించుకోవడానికి ఇట్స్ డెఫినెట్లీ గుడ్, అనుమానం లేదు. ఓకే, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెటర్ అంటున్నారా సార్? అందరికీ మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచిది, ఎందుకంటే షుగర్ తగ్గుతుంది, ఇన్పుట్ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి అన్నం గోధుమల కంటే కూడా. ఓకే సార్, డైట్ చేసే వాళ్ళు కూడా రాగి జావ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసి రాగి జావ తీసుకుంటూ ఉంటారు. నిజంగా వెయిట్ లాస్ ఉంటుందా సార్ రాగి జావ వల్ల? అదేనండి, ఇప్పుడు మన ప్రెడామినెంట్గా అందరికీ కూడా రైస్ బేస్డ్ డైట్స్ అయిపోయాయి కాబట్టి దానికంటే రాగి జావ ఈస్ లెస్ క్యాలరీ ఆల్టర్నేటివ్. సో మీరు అంటే ఇప్పుడు డైట్ చెప్తున్నాం అనుకోండి, ఒక 3 సార్లు తినే వాళ్ళకి ముందు 3 సార్లు 2 సార్లు చేసుకోమని చెప్తాం, అది మెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు రేపటి నుంచి మొత్తం ఆపేయంటే వాళ్ళ వల్ల కాదు. సో ఇఫ్ యూ వాంట్ దెమ్ టు టేక్ స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే తిండి మాధ్యమాలు ఏవైతున్నాయో సిరియల్స్ అండ్ మిల్లెట్స్ అని ఒక సింగిల్ కేటగిరీ అది. కానీ ఈ సిరియల్స్ అనేది పక్కన పెట్టి మిల్లెట్స్ అనేవి సిరిధాన్యాలని, మిల్లెట్స్ అని కొత్తగా వచ్చింది. కానీ అవన్నీ కూడా ఈ రైస్ ఇవి సీరియల్స్ అంటాం, వీటికి లెస్ క్యాలరీ ఉంటాయి, ఆల్టర్నేటివ్స్ మాత్రమే. దానిలో క్యాలరీస్ ఉంటాయి, దానిలో పీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి. దే ఆర్ బెటర్ దాన్ రైస్ అని చెప్తున్నాం. బట్ అన్ని రైస్ సోర్సెస్, ఇవన్నీ కూడా క్యాలరీ సోర్సెస్. సో మీరు 2 పూట్ల రాగి తీసుకుని ఒక పూట రైస్ తింటే దట్స్ డెఫినెట్లీ బెటర్. రైస్ వదిలించుకునే భాగంలో యూ కెన్ గో స్టెప్ బై స్టెప్. సో ముందు ఒక పూట రాగి, 2 పూటల రాగులు, 3 పూటల రాగులు తినండి, అప్పుడు రైస్ అవాయిడ్ చేయగలుగుతారు. అప్పుడు రాగులు వదిలించుకునే భాగం మన తర్వాత చూడొచ్చు. సో ఇప్పుడు మనకి అందరూ కూడా రైస్ అడిక్ట్స్ బేసికలీ. అన్నం తినకపోతే వాళ్ళకి ఏదో తిన్నట్టే కాదు, వాళ్ళకి ఎందుకు అలా అలవాటు చేసింది కల్చర్ మనకి. సో దీని భాగంగా మనం వదిలించుకునే దానికి వీ కెన్ స్టార్ట్ విత్ రాగీస్. 1 సార్లు 2 సార్లు మొత్తం 3 సార్లు చేసి
మెల్లగా రైస్ తగ్గించుకుంటూ పోతే మీరు బరువు తగ్గుతారు. ఫస్ట్ బరువు ఎక్కువ అవటం వల్ల జబ్బులు అవుతారు, షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి. నిజంగా చాలా మంది విలేజెస్లో అయితే ఎక్కువగా సార్ అంటే వేరే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఏమన్నా తిన్నా కూడా ఏం తిన్నా అన్నం తింటేనే బలంగా ఉంటారు, ఇది ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటాం సార్. రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నిజంగానే రైస్ అంటే మొత్తం టోటల్గా స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదని అంటారా సార్? సో బలంగా ఉండడం అంటే ఏమిటి? చాలా మంది తల్లులకి ఎక్కువ ప్రెవలెంట్గా ఉండదు ఏంటంటే బలంగా ఉండడం అంటే లావుగా ఉండడం. బలంగా ఉండడం వేరు, లావుగా ఉండడం వేరు. ఓకే. బలంగా ఉండడం అంటే కండ బలం ఎక్కువగా ఉండడం, లావు ఉండడం అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండడం. ఓకే. రెండు పూర్తిగా డిఫరెంట్ సినారియోస్ బేసికలీ. సో లావుగా ఉంటే హెల్తీగా ఉన్నారు అనేటటువంటి ఒక అపోహ మీద ఇవన్నీ బయలుదేరాయి. సో మీరు బాగా తిండి పెడితే వాడు లావెక్కుతాడు, ఫ్యాట్ పెరగటం వల్ల లావెక్కుతాడు, అది జబ్బు. ఓకే. దానివల్ల జబ్బులు వస్తాయి, అది ఆరోగ్యం కాదు డెఫినెట్గా. సో కండ పెరగాలంటే ఏం చేయాలి? ఫ్యాట్ తగ్గాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది టోటలీ డిఫరెంట్. సో అదొకటి. సో అన్నం తినడం వల్ల బలం వస్తుంది అనుకోవడం అనేది అపోహ అండి. సో హెల్త్ రావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, లావుగా తల్లికి అంటే పిల్ల లావుగా బంతుల్లాగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడు అని. సో అది ఆరోగ్యం కాదు, అది ఒబేసిటీ. యాక్టివ్గా ఉన్న పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు, లావుగా ఉండి డల్గా ఉన్న పిల్లలు అనారోగ్యంగా ఉండేటటువంటి పిల్లలు. పెద్దవాళ్ళు కూడా అంతే బేసికల్లీ. లావుగా ఉండటం హెల్త్ కానే కాదు. సో బరువు తగ్గాలి, బరువు తగ్గి కండ పెరగాలి, కండ పెరగడం ద్వారా మీరు బరువు పెరగాలి, అది అల్టిమేట్ సైన్ ఆఫ్ హెల్త్ బేసిక్లీ. అది తిండి ద్వారా కొంత సాధ్యం అవుతుంది, క్యాలరీస్ తగ్గించుకోవడం, దానికి రాగి ఉపయోగపడుతుంది తప్ప అన్నం తింటే ఫ్యాట్ పెరుగుతుంది తప్ప యూజ్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.